రాత్రికాలపు దేవుని వాగ్దానం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1-2 వచనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ గమనించు. దావీదు భక్తుడు, దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఆయన త్రోవలయందు ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీకు మేలు కలుగుద్ది అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మార్గమున నడుస్తున్నావా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఏ విధముగా జీవిస్తున్నావు? నువ్వు దేవుని మార్గమును నడిచినట్లయితే నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుద్దని నొక్కి ఒక్కానించి దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియు ఏమంటున్నాడంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలువ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు, దావీదు మహారాజు చాలా చక్కగా వర్ణిస్తున్నాడు. ఎవరైతే దేవునిందు భయభక్తులు కలిగి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మార్గమును నడుస్తారో, ఆయన త్రోవలను నడుస్తారో వాళ్ళు ధన్యులు. నిశ్చయముగా నీ కష్టార్జితను అనుభవిస్తావు. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉంటుంది. నీ భోజన బలచుడు నీ పిల్లలు ఓలు మొక్కల వల్లే కిటకిటలాడతారు అంటున్నాడు. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఇలాగ ఆశీర్వదింపబడతాడు. సియోనుని దేవుడిని ఆశీర్దిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జీవితకాలం అంతా నేను దేవుడు ఆశీర్దిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి సమాధానం ఉంటుందని చెప్పి దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని భయభక్తులుగా జీవించినట్లయితే నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఉండడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో, ఏ విధంగా ఉంటున్నావో ఆ విధంగానే దేవుడిని ఆశీర్దిస్తాడు. నీ పిల్లలను చూస్తావు, నీ మనవలను చూస్తావు, మునుమనవను చూస్తావు, అనుమనను చూస్తావు. నీ జీవిత కాలమంతా ఆనందముగా సంతోషంగా ఉంటావు. నీ కుటుంబంతో, నీ పిల్ల పాపలతో ఆశీర్వాదకరంగా ఆయురారోగ్యాలతో సకల ఆశీర్వాదములతో నిండి దీవెనలతో ఉంటావు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.